राष्ट्रनायक भारत रत्न डॉक्टर बाबासाहेब अंबेडकर अभिलाष स्माइली साय कीर्तन అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మొట్టమొదటిగా మన యువనేత మంచి మనసున్నట్టు నేత భగవంతుని క్రమశిక్షణ కలిగినటువంటి యువనేత వెంకటేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, వారిని అంబేద్కర్ గారి గురించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ కూడా నా నమస్కారాలు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా
అందరూ కూడా ఒకటే ఒక మాట చెప్పున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనందరం కూడా మన ఆరాధ్య దైవం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకొని తీరాలని చెప్పి ముక్త కడంతో నిర్ణయించి అందరూ ప్రతి ఒక్కరు కూడా దానికోసం పోరాటం జరిగింది. అదేవిధంగా చీరాల వేడివాళ్ళ మండల నాయకులందరూ కూడా వారి మద్దతు తెలపడం జరిగింది. ఇది కేవలం నడిబొడ్డులో ఉన్నది మనకి శ్రీరామ రక్ష అందరికి కూడా ఒక అంబేద్కర్ గారు అంటే ఇక్కడ అందరికి కూడా ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. కేవలం ఒక కులానికే కాదు, ఆయన ఒక మతానికి కాదు, ఆయన యావత్ ప్రపంచాన్నే శాసించగల ఉన్న శక్తి, ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగు జాడల్లో ఈరోజు కోట్లాది మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని చూసే ఒక కులం గుర్తురాదు, ఆయన చూసే ఒక చర్చు, ఒక మసీదు, ఒక గుడి అన్ని కూడా కలిపి గుర్తొచ్చే వ్యక్తి మనకి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందరికీ పేరు పేరున నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎవరు ఈ అంబేద్కర్? అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ప్రజానీకం ముగిళ్ళూరుతా ఉన్నారు అనే దాని మీద ఒకసారి వెనక్కి వెళ్తే, అస్పృశ్యత అంటరానితనం ఉన్న రోజుల్లో సమాజానికి దూరంగా ఉండే విధంగా ఉన్నటువంటి రోజుల్లో బయటకు వచ్చి పేదవాడిగా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టి అస్పృశ్యతో అంటరానితనాన్ని కూడా ఎదుర్కొని ప్రపంచ మేధావిగా వెలుగొందినటువంటి మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావడం కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇలాంటి మహానాయకుడు, ఇలాంటి మేధావి, ఇలాంటి ఆలోచనాపరుడు, భావితరాలకు ఒక దిక్సూచిగా నిలిపినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావటమే కారణమని తెలియపరుస్తా ఉన్నా. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా ఏకతాటిపై నడిపించాలి దాని మీద యోచన చేస్తే, మరి ఆనాడు మట్టిలో మాణిక్యం ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో ఈ విగ్రహాన్ని చీరాల నడిబొడ్డులో పెట్టినట్లయితే ఈ మహనీయుని గురించి దాని వెంట పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం గురించి, వారి జీవిత చరిత్ర గురించి ప్రతి వాళ్ళు మననం చేయడానికి మరి ఈ సెంటర్లో పెడితే చుట్టుపక్కల అనేక విగ్రహాలు పెట్టున్నాం. ఇది ఒక మంచి సెంటర్. దాంట్లో ఇప్పుడు ఇదివరకు నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ముక్కోడు పార్క్ అనేవాడు, అది అంబేద్కర్ సెంటర్ అయిపోయింది. వెనక పెద్దల వయసులో పెద్దవాడికి గుర్తుంటుండా. ఆ తర్వాత ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వాడు పోలీసు వాడు కానివ్వండి, వీళ్ళు నేను ఏది జరిగినా కూడా మనం రేపు పొద్దున అటు పోయేవాడికి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసుకోవటం, ఇంకా ఏదైనా మెరుగులు ఉంటే మెరుగులు ఇదే విధంగా మేము దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దీనికి తోడు రైల్వే స్టేషన్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చినట్టుగా అతను కూడా రైల్వే స్టేషన్ నుంచి బయట రావాల్సిన పని అక్కడ స్టేషన్ నుంచి రాగానే అంబేద్కర్ గారి విగ్రహం కనుకోండి. అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం కనపడుతుంది.